మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అఖిలపక్ష నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ కి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు హాజరయ్యారు. మధిర సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అఖిలపక్ష నాయకులతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించారు. ముఖ్యంగా మధిర అండర్ డ్రైనేజీ, రైల్వే అండర్ బ్రిడ్జ్, డంపింగ్ యార్డ్, తాగునీరు సమస్యలు, మున్సిపాలిటీలో వర్కర్స్ ఇబ్బందులపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. మధిర నియోజకవర్గ అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మధిర నియోజకవర్గం అభివృద్ధికై ఆర్థిక పరంగా ఇతరాత్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. సంబంధించి ఒక 16-18 సమస్యలు తీసుకొచ్చాం పరిసర దృష్టికి. ఇబ్బందికరంగా ఉండే మున్సిపల్ కమిషనర్ వచ్చారు. వాళ్ళ దగ్గర ఉంటే ఉపయోగం. అది పట్టణ జనాభా సరిపోయినా మన మున్సిపల్ కార్మికులు లేరు. పారిశుద్ధ్యం కూడా ఇబ్బంది అవుతుంది, మెరుగుపరచాలి. రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ లేక ఇబ్బంది అవుతుంది. ఏమన్నా యాక్షన్ ప్లాన్